వెల్కమ్ టు MC9. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైరెక్షన్లో ఫిల్మ్స్ మహేష్ బాబు గారు హీరోగా వచ్చిన కలేజా మూవీ. ఆ మూవీ టైటిల్పై వివాదం గురించి మీకు తెలుసా? కలేజా మూవీ 2010లో రిలీజ్ అయ్యి పెద్దగా ఆడలేదని మనందరికీ తెలుసు. అందులో మహేష్ బాబు గారి బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పటికీ ఈ మూవీ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టాప్ TRP రేటింగ్లు వస్తున్నాయి. ఈ మూవీ టైటిల్ను మూవీ టీం కన్నా ముందే ఆల్రెడీ ఒక వ్యక్తి నిర్మాతల మండలిలో తన పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాడు. కరెక్ట్గా కలేజా మూవీ రిలీజ్ టైంలో కోర్టులో కేసు వేయడంలో కలేజా మూవీ ప్రొడ్యూసర్ అయిన సింగమల రమేష్ బాబు గారు ఆయనకి నష్టపరికంగా 10 లక్షల్లో ఆఫర్ చేయడం జరిగింది. ఆ సదరు వ్యక్తి ఒప్పుకొని తర్వాత నాకు 25 లక్షలు కావాలని డిమాండ్ చేశారు. అందువల్ల కలేజా మూవీ ప్రొడ్యూసర్ అయిన సింగమల రమేష్ బాబు గారు మొత్తాన్ని తెలివిగా ఆలోచించి టైటిల్ని మహేష్ కలేజాగా మార్చి ఎవరికి ₹1 కూడా ఇవ్వకుండా మూవీని రిలీజ్ చేశారు. ప్రిన్స్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ గుడ్ న్యూస్. కలేజా మూవీ మే 28న రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. థియేటర్స్లో రచ్చ చేయడానికి రెడీగా ఉండండి. అలాగే కలేజా మూవీలో ఏ సీన్స్ అంటే మీకు ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.